అన్న హైదరాబాద్ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది? తెలియదు. రే B2 కోచ్లోకి ఎక్కే ఏదైనా అమ్మాయికి ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపో. ఏ అమ్మాయికి ఇవ్వాలి? హలో హలో జుట్టు ఎందుకు దూకోకుండా వచ్చావు? ఇక్కడ ఉంది, లోపలికి పదా. ఆ రైట్లో. బాబుని కొంచెం చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండరా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగోండి. మేడం చేంజ్. మేడం సార్, నేను బ్యాలెన్స్ తీసుకోలేదు. మేడం నీ పిలిచాను, మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక చిన్న హెల్ప్. ఏంటి? నా పేరు కార్తీక్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ బ్యాగ్ మీ దగ్గర ఉంచుతారా? హలో, ఎవరు సార్ మీరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నాకు ఇస్తానంటున్నారు? ఐల్ కాల్ ద పోలీస్. మేడం దయచేసి అర్థం చేసుకోండి, నేను కూడా ఒక పోలీస్ని. ఇలా చూడండి, నా ఐడి కార్డ్ కూడా ఉంది. ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇందులో వాళ్ళు అడిగిన డబ్బులు ఉన్నాయి. ఏంటి, కిడ్నాప్ చేశారా? సార్, మీరు నన్ను సమస్యలో పడేసేటట్టున్నారు. వేరే ఎవరికైనా ఇవ్వండి సార్. అయ్యో మేడం, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆల్రెడీ ఒక పిల్లాన్ని చంపేసి ఇంకో పిల్లాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. సార్, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. వేరే ఎవరికైనా ఇవ్వండి సార్ దాన్ని. ఇదిగో వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, మీ అబ్బాయి వయసు ఆ పిల్లాడికి కూడా ఉంటుంది. పిల్లాన్ని తీసుకొస్తానని వాళ్ళమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కోసమైనా కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్. సార్, పిల్లోడు అంటున్నారు. ఇదిగో వస్తున్నారా? పిల్లోడు, కిడ్నాప్, డబ్బు అంటున్నారు. మాకు ఎలాంటి సమస్య రాదు కదా సార్? మేడం, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. నేను మీ పక్క కంపార్ట్మెంట్లోనే ఉంటాను. సో నథింగ్ టు వరీ. ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ. సరే. కొంచెం తప్పుకోండి బాబు, కొంచెం తప్పుకోండి. ఏమైంది మేడం? ఎవరో తెలియదు సార్, సడన్ గా ఒకడు వచ్చాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టుపడేసి తన బ్యాగ్ తీసుకెళ్లిపోయాడు సార్. నేను వెళ్ళి ప్రభాని తీసుకొస్తాను. సరేనా?
హలో, మే ఐ కమ్ ఇన్? ప్రభా అసలు వీడెలా వచ్చాడు ఇక్కడికి? ఏం జరిగినా పొద్దున్నే చూసుకుందాంలే. బాబు త్వరగా రండి. బాబు దేవుడు సార్ మీరు. అయ్యో చంపేశాడే. వాడు మనల్నే నమ్ముకుని ఉన్నాడే. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్టే కదా చెయ్యాలి. ఎందుకురా వాడిని చంపారు? అన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నా? నిన్ను కూడా మా అమ్మని చూడాలి, ఇంటికి డబ్బులు పంపించాలన్నాడన్నా. చిన్న వయసులోనే అన్యాయంగా చంపేశారన్నా. ఏంటన్నా సైలెంట్ గా నిలబడ్డావు? వాడిని చూడాలన్నా, వాడితో మాట్లాడాలన్నా, అందరం కలిసి కూర్చొని తినాలనిపిస్తుందన్నా. ఏమయ్యా భీమిలి సుబ్బారావు బాటు రెడీ. ఎవరు వచ్చారు త్వరగా రండి. మీ ఇక్కడే ఉండండి రా, వస్తాను. అనాథలా పాడేశారా కుమార్ని? అక్కడ అనాథలా పడున్నాడు రా మన కుమార్. కుమార్ని చంపేస్తారు కదరా. ప్రభా పోలీస్ ప్రభా ప్రభా పోలీసులు వస్తున్నారా? ముందుకి నుంచి వెళ్ళిపోరా. ఏమయ్యా ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? నోరు తెరిచి మాట్లాడు. లేదు సార్, అదేంటంటే నీ వివరణ ఏమీ అక్కర్లేదు. ఒకవేళ పిల్లాడికి ఏదన్నా ఉంటే ఎవరిది బాధ్యత? హయ్యర్ అథారిటీ ప్రస్తుతం నువ్వు వచ్చి మాట్లాడతావా? నువ్వు సినిమాలో హీరోలా ఏదో చేసేస్తావు. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏమీ తెలియనట్లు నిలబడతావు. మేము తల్లపట్టం తిరగాలి, అంతే కదా? అది కాదు సార్, ఒక పిల్లాన్ని వాళ్ళు చంపేశారు, అందుకనే నేను. చాలా ఆపోయ్యా, ఆ మాత్రం మాకు తెలీదా? ఏం చేయాలో నువ్వు మాకు చెప్తావా ఏంటి? ఆ రోజు అలాగే రాయపడి పెద్దరాజుని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఒప్పుకునేలా చేశావు. ఆ విషయం నాకే పొగరగా ఫోన్ చేసి చెప్పావు. అలాంటప్పుడు నేను ఎందుకు ఈ సీట్లో కూర్చోవడం? ఏమయ్యా అవన్నీ వదిలే. నేను నీకేం చెప్పాను? డబ్బు ఇచ్చేసిరా, మిగతా విషయాలు తర్వాత చూసుకుందామని చెప్పానా? మరెందుకు నువ్వు ఈ విధంగా చేశావు? ఆ దేవుడి దయ వల్ల పిల్లలకి ఏం కాలేదు. ఇది మొదటిసారి ఏం కాదు. ఇదే విధంగా చాలా సార్లు సీనియర్ మాట వెనుక ఇష్టం వచ్చినట్టు చేశావు. నేను కూడా నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, కానీ ప్రతిసారి కొత్తగా వింటున్నట్టే వింటున్నావు. ఇకపై ఇటువంటి పనులు చేయండి సార్. ఐఎమ్ వెరీ సారీ. ప్రసాద్ రాజు గారు, ఈ కేసు మీరే హ్యాండిల్ చేయండి. ఈయన గారు సాధించింది చాలు. థ్యాంక్ యూ సార్. సీనియర్ల మాట ఏం వినకుండా, మా అనుమతులు ఏమీ లెక్క చేయకుండా మీరు చేస్తున్న ఈ పనికి మిమ్మల్ని 3 నెలలు సస్పెండ్ చేస్తున్నాం.
వెళ్ళండి ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోండి